అసెంబ్లీ సమావేశాలని లైవ్ లో చూద్దాం. అండ్ చీఫ్ విప్ అండ్ లెజిస్లేటివ్ పార్టీ మినిస్టర్ ఆన్ ది ట్రెజరీ బెంచెస్ మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎలా డివైడ్ చేసుకుంటారో చెప్పమనిస్తే ఈ లిస్ట్ నాకు ఇచ్చారు. సో ఐ సెడ్ ఈ రకంగా చేద్దామని చెప్పాను. వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? మీరు చెప్పండి ఎలా చేస్తారో చెప్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదు కదా, దిస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నాకు అభ్యంతరం లేదు. ఎస్ నౌ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. 2 రోజుల పాటు గవర్నర్ ప్రసంగం మీద చర్చ అన్నది ఒప్పుకోవడం జరిగిందని మీరే చెప్పారు. 2 రోజుల పాటు అని జరుగుతుందని చెప్పి మినిట్స్లో పెట్టారు. ఇవాళ 1:58 అంటే ఒక అయిపోయింది. అధ్యక్ష ప్రతి సందర్భంలోనూ ఇంకా చాలదంటే ఈ సబ్జెక్ట్ ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక టాపిక్ తీసుకొస్తారు. మొన్న లాస్ట్ టైం జరిగేటప్పుడు టాపిక్ జరగకూడదు అని చెప్పి అంబేద్కర్ని తీసుకొచ్చారు. ఈరోజు టాపిక్ జరగకూడదు అని చెప్పి మహిళా దినోత్సవాన్ని విపరీతంగా పొడిగించారు. చివరికి ఏంటంటే పొడిగించి చివరికి గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మాట్లాడకూడదు. బడ్జెట్కి సంబంధించిన అంశాలు ప్రస్తావనలోకి రాకూడదు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఏదో చెప్పాలనుకున్నది ఏదో చెప్తారు, ఏదో చేయాలనుకున్నది అలా చేసేస్తారు. ఇంకా అంతేటికి అయిపోయింది అని చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఎవరైనా నేను ఒక్కటి చెప్తా ఉన్నా అధ్యక్ష, పోనీలే అధ్యక్ష నేను చెప్తాను, కనీసం 1.5 గంటలు కాకపోతే 2 గంటలు అవుతుంది, అంతకన్నా పెద్ద ఎక్కువ ఎవడు టైం తీసుకోడు. నేను అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా, కనీసం ఒక్కరినన్నా పూర్తిగా గవర్నర్ ప్రసంగం మీద కనీసం మాట్లాడే, ప్రతిపక్షం నుంచి కనీసం ఒక్కరినన్నా మాట్లాడే పరిస్థితి పెట్టండి. వినేదానికి వాళ్ళని ఓపిక తెచ్చుకోమని చెప్పండి. అది వినిపించే పరిస్థితి క్రియేట్ చేయండి. కనీసం అప్పుడన్నా కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ సమావేశాలను, కనీసం వాళ్ళకన్నా కూడా న్యాయం జరిగే పరిస్థితి కాస్త కూస్తూ వస్తుంది. అది కూడా ఇంకా మేము జరగనివ్వము. అది కూడా ఇంకా మేము జరగనివ్వము. ప్రసంగాన్ని మధ్యలోనే కట్ చేసేస్తాము అని అంటే ఇంకా దానికి ఎవరూ చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. మీడియా కాన్ఫరెన్స్ పెడతాము, అక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ది ప్రసంగం చదువుతాము. దానివల్ల చెడ్డ పేరు వచ్చేది మీకే అన్న సంగతి మాత్రం మర్చిపోద్దండి. అధ్యక్ష, 3 సెషన్స్ నుంచి చూస్తున్నాను అధ్యక్ష. 3 సెషన్స్ నుంచి కూడా ప్రతిపక్ష నాయకులు ఒక్కరే మాట్లాడతారు తప్ప వాళ్ళలో ఎవరు మాట్లాడరు అధ్యక్ష. ఈ రోజున కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మీకు 1.5 అవర్ ఉంది, మీరు మాట్లాడండి, మీ సభ్యులు కూడా మాట్లాడించండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీరు 1.5 అవర్లోనే కంప్లీట్ చేయాలి యాజ్ పర్ ది స్పీకర్స్ అనౌన్స్మెంట్. అంచేత మీ వాళ్ళు మాట్లాడించండి, మాకు అభ్యంతరం లేదు. మీ వాళ్ళు అందరూ మాట్లాడించండి, తల ఒక 10 నిమిషాలు మాట్లాడించండి, తల ఒక 5 నిమిషాలు మాట్లాడితే క్వశ్చన్స్ మీరే, క్వరీస్ మీరే, స్పీచెస్ మీరే, మీ వాళ్ళందరినీ కూడా డమ్మీలు చేసి మీరు ఒక్కరే మాట్లాడడం మంచిది కాదు. మీ వాళ్ళ చేత మాట్లాడించాను. 1.5 అవర్ టైం ఉంది మీకు. మీరు ఒక 1/2 అవర్ మాట్లాడండి, మిగతా వాళ్ళంతా 1 అవర్ మాట్లాడతారు. వి వెల్కమ్ ఇట్. చెప్పండి. మా పార్టీలో ఎవరు మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడారని చెప్పి మీరు డిక్టేట్ చేయడం అన్నది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఒకటే అడుగుతానా, ఏం అధ్యక్ష 2కే మూసేయాలని చట్టం ఏమన్నా ఉందా? 2కే మూసేయాలని ఏమైనా చట్టం ఉందా? ఏం ఎక్స్టెండ్ చేయండి, కాస్త 2 నుంచి కాస్త ఎక్స్టెండ్ చేయండి. 4 దాకానో 6 దాకానో 8 దాకానో ఎక్స్టెండ్ చేయండి. ఏమవుతుంది ఎక్స్టెండ్ చేస్తే? ప్రజల సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది. ఏమవుతుంది? ఒక సభ్యుడు ఇంతసేపే మాట్లాడాలి, ఇంతకన్నా ప్రతిపక్ష నాయకుడు ఎక్కువసేపు మాట్లాడకూడదని చెప్పేదానికి మీరెవరండి? కొత్త థీరీలు తీసుకొస్తా ఉన్నారు. ఇదేమా ఈ కొత్త థీరీలు? ఎందుకే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే మీకు ఎందుకంత భయం పడతా ఉంది? మీకు ఎందుకంత భయము? అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు సూటుగా 2 ప్రశ్నలు అడుగుతున్నారు అధ్యక్ష. ఒకటి, మీ వాళ్ళ చేత మాట్లాడించారా రేపు గవర్నర్స్ అడ్రస్ మీద? ఎవరు మాట్లాడతారు? మీరు పేర్లు ఇవ్వండి, మేము యాక్సెప్ట్ చేస్తాం 1.5 అవర్. రెండోది అధ్యక్ష, వీళ్ళ నాన్నగారు హౌస్లో ఉన్నప్పుడు ఇట్లా చూసుకునేవాడు అధ్యక్ష. 1:30 అయ్యేటప్పుడు బెల్ల కొట్టండి అన్నట్టుగా. 1:30 అయ్యేటప్పుడు ఉండేవాడు కదా అధ్యక్ష. ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేసారి ప్రశ్నిస్తే నాకు ఆకలేస్తుందని వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఆకలే ముఖ్యం తప్ప శాసనసభ ఎప్పుడు కూడా ముఖ్యం కాదు అధ్యక్ష. అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు 1:40కి మొదలుపెట్టారు. ఈ 1:40 అంటే ఇంచుమించు 20 నిమిషాల్లో పోయింది అధ్యక్ష. ఈ 20 నిమిషాలు వేస్ట్ అవడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లేకపోతే ఆయన మాట్లాడి ఉన్నది 20 నిమిషాలు. అంచేత ఇప్పటికైనా దయచేసి అలౌ చేయండి.
మాట్లాడతారు, బిగిన్ చేయాలి వేళ, బిగిన్ చేసిన తర్వాత వాయిదా వేస్తారు. ఇది సింపుల్గా జరిగేటువంటి సందర్భం. ఓకే అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సెషన్స్ 8 దాకా రాత్రి జరిగాయి. 25 రోజులు కాదు, 75 రోజులు జరిగాయి. రికార్డులు తిరిగేయండి ఒకసారి. 25 రోజులు కాదు, 75 రోజులు జరిగాయి. 75 రోజులు జరగడమే కాకుండా సాయంత్రం 8 దాకా, రాత్రి 8 దాకా జరిగాయి. మీ మాది 2 గంటలతోనే మూసేసి పరిగెత్తాలి అని చెప్పి ఆలోచన ఎప్పుడు చేయాల. ఓకే నరేంద్ర గారు ప్లీజ్. రాజు గారు ఇంకా ఇట్లయితే స్పీకర్ సార్, ఎజెండా. ఎస్ అధ్యక్ష, రేపు 1 minute. లంచ్ టైం పెట్టి ఇక్కడ భోజనం పెట్టండి అధ్యక్ష అందరికీ. తర్వాత మళ్ళీ ఒక 1 or 2 hours ఇవ్వండి అధ్యక్ష, అందరూ సాటిస్ఫై అవుతారు. నరేంద్ర గారు ఎస్ ప్లీజ్. స్పీకర్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క నిమిషం, ఎందుకంటే ఆయన నేర్చుకోవాలి. ఆయన ఈ శాసనసభలో కొత్తగా వచ్చారు అధ్యక్ష. మేము ఈ సభలో 1994 నుండి ఇవాళ వరకు ఈ సభలో ఉన్నాం. 8 గంటల దాకా సభ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగింది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో 1.5 గంటలు కాగలనే ఈ హౌస్ మూసేసేవాళ్ళు అధ్యక్ష. చాలాసార్లు మేము ప్రశ్నించాం, సబ్జెక్ట్ మధ్యలో ఉండే కూడా ఎందుకు 1:30కి మూసేస్తున్నారంటే, ఇక్కడ ఈ హౌస్లో చాలామంది షుగర్ ఉన్న పేషెంట్లు ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, టయానికి భోజనాలు చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1:30కి హౌస్ మూసేయటం అనేది జరుగుద్ది అనేది సాంప్రదాయాన్ని తెచ్చింది వారి తండ్రి గారు అధ్యక్ష. నీతి సూత్రాలు బాగా చెప్తా ఉన్నారు ఆయన, చాలా నీతి సూత్రాలు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను వారిని కోరేది ఒకటే, సభా సాంప్రదాయాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. సభ ఏ విధంగా జరిగింది గతంలో అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏ పార్టీకైనా అధ్యక్ష 2 రోజులు గవర్నర్ ప్రసంగం మీద పెట్టడం జరిగింది. సాంప్రదాయం ఎప్పటి నుంచో వచ్చింది అధ్యక్ష. కనీసం ఈ సభలో ప్రతిపక్షంగా కొన్ని అంశాల మీద మేము లేవనెత్తినప్పుడు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే అవకాశాన్ని ఇవ్వకుండా కూడా అయిపోయిందని చెప్పిన రోజులు ఈ సభలో ఉన్నాయి అధ్యక్ష. ఎవరికి నేర్పిస్తున్నారు మీరు? నేను కోరేది ఒకటే, సభ జరగడానికి సహకరించండి. సమయాన్ని ఉపయోగించుకోవటం అనేది ప్రతిపక్షంగా కూడా మీ మీద ఉందనేది గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నా అధ్యక్ష. సమయం కేటాయించడం అనేది మీ బాధ్యత, స్పీకర్ గారు ఇస్తారు అధ్యక్ష. ఇచ్చిన సమయంలో ఏ విధంగా మాట్లాడాలి అనేది పార్టీలుగా మనం ఆలోచించుకోవాలి. అది వదిలేసి ఇవాళ ఇష్టారాజ్యంగా. అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు 1:30కి మూసేస్తూ ఉన్నారు సభ అనేది నరేంద్ర గారు చెప్పినారు. దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం అధ్యక్ష. కానీ ఆఫ్టర్నూన్లో ప్రతిసారి ప్రతిపక్ష సభ్యులకు అవకాశం వచ్చే విధంగా రాత్రి 9:30కు కూడా సభ జరిగిన విషయాన్ని నరేంద్ర గారు గుర్తించాలని చెప్పి నేను నరేంద్ర గారికి తెలియజేస్తాను. మీరు రికార్డులన్నీ తిరిగేయండి. ఆఫ్టర్నూన్ ఎన్నిసార్లు సభలు జరిగినాయి, బడ్జెట్ సెషన్లో ఎన్ని రోజులు సభ జరిగింది, మొత్తం సంవత్సరంలో ఎన్ని రోజులు జరిగింది, మన ఈ 2 సంవత్సరాల్లో 1 సంవత్సరంలో జరిగిన రోజులు కూడా జరగలేదనేది మీరు రికార్డులు తిరిగేస్తే తెలుస్తుంది అధ్యక్ష. ప్లీజ్. అధ్యక్ష, ఆ రోజు సభ జరిగింది అంటే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము సహకరించి సభ జరిపించి ప్రజా సమస్యల మీద సభలో చర్చ జరగాలి అని చెప్పి ప్రభుత్వాన్ని సభ ద్వారా నిలదీసే ప్రయత్నం చేశాం కాబట్టే సభ జరిగింది అధ్యక్ష. అది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఎట్లా ఉందంటే, ఈ సభలో మాట్లాడితే నేనే మాట్లాడాలి, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఎవరు మాట్లాడినా వాళ్ళని అడ్డుకోవాలి, మైకులు ఇస్తే నాకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వడానికి వీల్లేదనే వైఖరి ప్రతిపక్ష నాయకులుగా మీకు తగదు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.
గవర్నర్ గారి ప్రసంగం అనేది అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలకు సంబంధించింది. ప్రభుత్వం ఏదైతే తీసుకోబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఈనాడు ఒకసారి గవర్నర్ గారి ప్రసంగాన్ని మనం గవర్నర్ గారి ప్రసంగం చూస్తే చాలా అంశాలని గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈనాడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితి, ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎదుర్కొంటున్న పెను సవాళ్ల గురించి కూడా గవర్నర్ గారి ప్రసంగంలో పేర్కొనడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఈనాడు ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ దేశంలో రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఈ భారతదేశంలో ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల పరంగా చూసిన వివక్షంగా ఏకపక్షంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నిధులు కావచ్చు, మనకున్న ఇతరత్ర ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క విభజన తర్వాత ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్రంలో అత్యధిక భాగంగా ఉన్న మనకి నిధులు కేటాయింపు వచ్చినప్పుడు మరి నిధుల పరంగా చాలా తక్కువగా కేటాయింపులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ద్వారా మనకు వచ్చిన ఆదాయంలో దాదాపు 50% పైబడి వచ్చిన ఆదాయం హైదరాబాదు దాని చుట్టుపక్కల రాష్ట్రాల నుండే వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో దాదాపు జాతీయ స్థాయిలో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎక్కడ కూర్చోవాలనో తెలియని పరిస్థితి, ఎక్కడ నుంచి మన పాలన చేయాలనో పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రం ఉన్న విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. The remaining part of your discussion you can continue tomorrow. Now the House stands adjourned to meet tomorrow at 9 a.m.